Good morning, guys. Welcome to your session number 21 for class 9 maths, and the chapter is linear equation of two variables. So, మనం last session లో 6.2 7th problem చేసుకున్నాం. నెక్స్ట్ 8 to try చేయమని చెప్పాను కానీ చాలా మందికి ఆ సమ్ అర్థం కాలేదు. So, I will explain that sum here and then we'll move to the next exercise. So, first question చూడండి. Question ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ లో గోపయ్య అనే ఒక రైతు ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మర్. గోపయ్య అనే ఫార్మర్ తన 5000 స్క్వేర్ మీటర్ ఫీల్డ్ లో వీట్ అండ్ ప్యాడీ రెండింటిని పండించాడు. బట్ అక్కడ వీట్ ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది, ప్యాడీ ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది మనకు తెలియదు. సపోజ్ 5000 స్క్వేర్, ఇది 5000 స్క్వేర్ మీటర్స్ ఫీల్డ్ అన్నమాట. ఓకే, దీంట్లో ప్యాడీ ఎంత ఉందో మనకి, వీట్ ఎంత ఉందో, ఎంత స్క్వేర్ మీటర్స్ ఉందో మనకు తెలియదు. సో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఫైండ్ అవుట్ చేసుకుని మనకు ఒక గ్రాఫ్ ని డ్రా చేయమన్నాడు. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఏమేమి పండించాడు? వీట్ అండ్ ప్యాడీ. సో లెట్ వీట్ ఈజ్ ఈక్వల్ టు వీట్ కల్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు x తీసుకుందాం, రైట్? ఓకే, అంటే ఇది వీట్ పండించిన ప్లేస్ ని x అనుకుందాం. ఇన్ ద సేమ్ వే లెట్ ప్యాడీ కల్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, సో ఏం చేశాడు? ఫర్ సపోజ్ 5000 స్క్వేర్ మీటర్స్ ఉంటే ఒక పార్ట్ మనకి వీట్ పండిస్తే దాన్ని x అనుకున్నాం, ఇంకో పార్ట్ ప్యాడీ పండించారు కాబట్టి దాన్ని y అనుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? ఆ రెండింటిని ఎంత మొత్తం 5000 స్క్వేర్ మీటర్స్ లో పండించాడు. సో అంటే ఏంటిది? మనం ఏది యాడ్ చేసామంటే 5000 స్క్వేర్ మీటర్స్ అవ్వాలి. సో can I write this as statement x plus y equal to 5000 by the wheat cultivation plus wheat area plus paddy area equal to total 5000. So this stuff thing in ikkada rasam. Okay, now I got the equation x plus y equal to 5000. Okay, now the equation వచ్చింది. So now I have to find x. I have ఇక్కడ రెండు అన్నోన్ వాల్యూ, x అన్నోన్ y అన్నోన్. సో నేను ఫస్ట్ x ఒక అజ్యూమ్ వాల్యూ తీసుకుంటే y ని ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ y ని అజ్యూమ్ తీసుకుంటే x ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో లెట్స్ టేక్ విత్ దట్. లెట్స్ టేక్ విత్ దట్. లెట్ ఫస్ట్ మనం లెట్ x ఈక్వల్ టు 1000 తీసుకుందాం. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే లెట్ x ఈక్వల్ టు 1000. అప్పుడు ఏమవుతుంది? మనకి x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ కావాలి కాబట్టి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ కావాలి కాబట్టి మనం x ఇక్కడ 1000 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? y కోఆర్డినేట్ అవుతుంది. సో 1000 ప్లస్ y ఈక్వల్ టు 5000. y equal to 5000 minus 1000 is y equal to 4000. So ఇక్కడ x coordinate ఇక్కడ y coordinate వచ్చింది. సో ఇదెంత? 4000. This is a point A. In the same way మనకి total 2 points కావాలి. So let's take y equal to 2000. Okay, y equal to 2000 తీసుకుంటే ఏమవుతుంది? y equal to 2000 తీసుకుంటే ఏమవుతుంది? x plus y equal to 5000, x equal x plus y అంటే ఎంత? 2000 equal to 5000, right? అప్పుడు ఏమవుతుంది? x equal to 5000 minus 2000, that is your 3000, right? x వాల్యూ వచ్చేసింది మనకి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి? సెకండ్ కోఆర్డినేట్ x, y. నేను y ఏం తీసుకున్నాను? లెట్ y ఈక్వల్ టు 2000 అయితే అప్పుడు x ఎంత వచ్చింది మనకి? 3000. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏది చేసుకున్నా ఈ టూ కోఆర్డినేట్స్ యాడ్ చేసిన మనకి టోటల్ వాట్ ఇచ్చిన 5000 స్క్వేర్ మీటర్స్ ఆన్సర్ వస్తుంది. అంటే x అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం మనం?
x అంటే ఏం తీసుకున్నాం వీట్ అంటే 1000 స్క్వేర్ మీటర్స్ లో వీట్ పండిస్తే రిమైనింగ్ 4000 మీటర్స్ స్క్వేర్ మీటర్స్ లో వాడు ప్యాడీ పండించాడు. ఇన్ ద సేమ్ వే 3000 స్క్వేర్ మీటర్స్ లో వీట్ పండిస్తే రిమైనింగ్ 2000 మీటర్స్ లో మనకి ప్యాడీ పండించాడు. సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ he asks us to draw a graph for this. Okay, so x and y. So మనకి మైనస్ పాయింట్ లేదు కాబట్టి మనకి మైనస్ లేదు కాబట్టి we can write it directly. So నేను ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్ టు 1000 తీసుకుంటున్నాను. సో ఏమవుతుంది 1 యూనిట్ ఈక్వల్ టు 1000, 2000, 3000, 4000. Okay, the same way 1000, 2000, 3000 plus 4000. Right? So first point ఏముంది x 1000 అంటే y 4000 ఉంటుంది. x 1000 అంటే y 4000. So if I draw this, there is some point here itself. Next x 3000 అంటే y 2000. x 3000 అంటే y 2000 somewhere here. Okay, so if I draw the graph, it will be like this. Okay, point A ఏమవుతుంది అక్కడ 1000, 4000. Next point B 3000, 2000. Okay, for the equation ఏంటిది మనకి? For the equation x plus y equal to 5000. So this is the graph. So మీకు చెప్పినట్టు చూడండి x y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5000 మీకు వస్తుంది. లేదా ఈ ఈక్వేషన్ తీసుకున్నా మీకు 5000 వస్తుంది. So this is the graph. Okay, let's check the x problem. So నేను only important problems చెప్తున్నాను. So if I ask you to do the homework, then only do that. కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. We'll go with the example problems. See, next page number 139 లో example number 12 ఉంది. సో ఇంతకు ముందు మీకు ఎలా చెప్పాను, మీరు ఒక స్టేట్మెంట్ తో మీరు ఏమంటారు ఈక్వేషన్స్ ని క్రియేట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ సేమ్ అదే ఉంది. మీకు స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ తో మీరు ఈక్వేషన్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ ఈక్వేషన్ క్రియేట్ చేసి మీరు గ్రాఫ్ ఫైండ్ చేయాలి. లెట్స్ సీ దట్ ఎగ్జాంపుల్ నంబర్ 12. 25% of the student in a school are girls and others are boys. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఒక స్కూల్లో 25% గర్ల్స్ ఉంటే దాంట్లో రిమైనింగ్ అందరూ బాయ్స్ ఉన్నారు. ఫార్మ్ an equation and draw a graph for this. సో ఒకసారి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని గ్రాఫ్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 25. సో మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 25% ఇచ్చాడు. తర్వాత మనకి హింట్ లో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ హింట్ ఏమి ఇచ్చాడు, 25% ఒక క్లాస్ లో 25% ఓన్లీ గర్ల్స్ ఉంటే రిమైనింగ్ వాళ్ళందరూ ఓన్లీ బాయ్స్ ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒకవేళ ఒక క్లాస్ లో ఒక స్కూల్లో 25 గర్ల్స్ ఉంటే రిమైనింగ్ బాయ్స్ ఎంతమంది ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఇన్ ద సేమ్ వే ఫైండ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ 45. సో 45 మెంబర్స్ బాయ్స్ ఉంటే గర్ల్స్ ఎంతమంది కనుక్కోమన్నాడు. నెక్స్ట్ చెక్ చేద్దాం. చూడండి, అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 25% అంటే మరి గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి ఫస్ట్ 10 అవుతుందో చూద్దాం. లెట్స్ చెక్ విత్ ద సొల్యూషన్. లెట్స్ number of girls, next the number of girls will be of girls are is equal to x అనుకున్నాం. In the same way, let's the number of boys y. Okay, ఏమైంది, girls and boys ఇద్దరి రేషియో క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి మనం girls ని x అనుకున్నాం అండ్ boys ని y అనుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఒక స్కూల్ అన్నారు కాబట్టి మనం టోటల్ దాన్ని చేయాలంటే ఏం చేయాలి, రెండు
యాడ్ చేయాలి రైట్. ఏదైనా ఒక ఐటమ్ మీకు ఉంటే దానికి టోటల్ 100 రూపీస్ ఉంటే ఒకవేళ టోటల్ 100 రూపీస్ స్పెండ్ చేసి ఒక 2 ఐటమ్స్ కొంటే అంటే ఆ 2 ఐటమ్స్ కొన్నందుకు మీరు 100 స్పెండ్ చేస్తారు. సో దాని కాస్ట్ దీని కాస్ట్ మీరు యాడ్ చేస్తే టోటల్ 100 అవుతుంది. సో సేమ్ వే ఇక్కడ నంబర్ ఆఫ్ ఒక స్కూల్లో నంబర్ ఆఫ్ గర్ల్స్ మనకు తెలియదు కాబట్టి x అనుకున్నాం, నంబర్ ఆఫ్ బాయ్స్ తెలియదు కాబట్టి y అనుకున్నాం. సో టోటల్ స్ట్రెంత్ కావాలంటే ఏం చేయాలి, ఆ గర్ల్స్ అండ్ బాయ్స్ కౌంట్ ని యాడ్ చేయాలి. సో total number of students is equal to x plus y. Why? Because we are adding, after adding the number of girls and the number of boys, then only we get the count of that. Next, according to the information manaki em ichchadu, number of girls in the school is 25% and the remaining are boys. So chudandi, number of girls in the school are 25%, right? 25% of the students. అంటే ఏంటిది, టోటల్ స్టూడెంట్ ఎంత మంది ఉంటే ఆ టోటల్ స్టూడెంట్ ఓన్లీ 25 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు బాయ్స్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం గర్ల్స్ అంటే ఏమనుకున్నాం, x అనుకున్నాం. x ఈక్వల్ టు 25% ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ ఎంత మంది, స్టూడెంట్ అంటే టోటల్ యాడ్ చేస్తే మనకి టోటల్ స్టూడెంట్ కౌంట్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, 25% అంటే 25/100 ఆఫ్ x ప్లస్ y, రైట్. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మనకి ఓన్లీ ఇప్పుడు చూడండి 25 ఫ్యాక్టరైజేషన్, 25 1 25, 25 4 1/4 ఆఫ్ x ప్లస్ y. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేసాం, మనకి ఇప్పుడు దీని తర్వాత x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఒకవేళ x కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ y కోఆర్డినేట్ మనం ఫైండ్ చేయగలుగుతాం. సో ఒకవేళ మనకి ఇక్కడ x అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 1/4 ఆఫ్ x ప్లస్ y. ఇక సేమ్ వే అప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది, ఇటు వస్తే multiplication, 4x equal to x plus y. If I call all these terms to LHS, then it will be like this: 4x minus x minus y, 3x minus y equal to 0. So I find out the equation. So దీన్ని 3x equal to y అని రాయొచ్చు, 3x minus y equal to 0 అని రాయొచ్చు. So now మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేషన్ లో ఒక వాల్యూస్ తీసుకొని x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ద సేమ్ టైం మనం ఆ దానికి గ్రాఫ్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ నేను లాస్ట్ సెషన్ లో గ్రాఫ్ చెప్పాను. గ్రాఫ్ ఏంటిది, ఫస్ట్ చూడండి, గ్రాఫ్ ఇస్ ఫస్ట్ యువర్ x వాల్యూ, ఓకే. దెన్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఎలా రాయొచ్చు, దీన్ని 3x minus y equal to 0. ఒకవేళ y వాల్యూ కావాలంటే ఏమవుతుంది, -y equal to plus 3x equal to minus 3x, minus minus cancel చేస్తే y equal to 3x. సో y వాల్యూ కావాలంటే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. then x plus coordinate is your x comma y and then your point, okay. Let's take x 10, 20, 30 and 40. అంటే x 10 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ y equal to 3 into 10 అంటే ఎంత, 3 10s are 30. x 10 ఉంటే y వాల్యూ ఎంత మనకి 30. So this is the point A. In the same way x value 20 తీసుకుంటున్నాం, 20 30 is 60 అంటే x value 20 ఉంటే y value is 60. Next y equal to 3 into 30, 33 is 90. So x value 30 తీసుకుంటే y value is your 90. In the same way y equal to 3 into
40 అంటే 120. x వాల్యూ 40 తీసుకుంటే y వాల్యూ 120 ఇస్ యువర్ d పాయింట్. సో మనకి కోఆర్డినేట్స్ వచ్చేసాయి x, y. సో ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. లెట్స్ సే మనకి నెగటివ్ వాల్యూస్ లేదు కాబట్టి డైరెక్ట్ తీసుకోండి. సో ఒక్కొక్క గ్రాఫ్ ని మీరు ఎలా తీసుకుంటే 20 20 తీసుకోండి బెటర్. 1 యూనిట్ ఈక్వల్ టు 20 20 40 60 80 120. In the same way 20 40 60 80 120. So let's see what is the value here. If the value of x is 10, then the value of y is 30. So ikkada x value 10 unte y value 30. So somewhere here. Okay. Next, x value 20 unte y value 60. X ikkada undi 20, y value is 60. Somewhere there. Next, x 30 unte y 90. X is here. Next 90 ante ikkada 80 90. So somewhere here. Next, x 40 unte y 120. 40 ikkada unte 120. So your graph will be like this. ఇది నేను క్లియర్ గా రాయలేదు, ఒకవేళ మీరు గ్రాఫ్ యూజ్ చేస్తే ఎగ్జాక్ట్ క్లియర్ గా వస్తుంది. సో దిస్ ఇస్ ద యువర్ గ్రాఫ్ a b c d. సో ఇక్కడ ఇది మీకు చెప్పినప్పుడు మీరు ఒకసారి నోట్స్ లో కూడా రాసుకోండి. నోట్స్ లో రాసుకునేటప్పుడు యూజ్ ద గ్రాఫ్ లో డ్రా చేసుకొని ఏ సమ్ అయితే రాస్తున్నారో ఆ సమ్ స్టాపుల్ చేసుకోండి. సో మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏంటిది? 3x minus y equal to 0. So this is the equation. Okay, నేను ఓన్లీ ఈ టూ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను బికాజ్ దిస్ ఇస్ ద టోటల్ లాజికల్ వన్. ఫస్ట్ మీరు స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం స్టేట్మెంట్ అర్థం చేసుకొని ఈక్వేషన్స్ రాసుకోవాలి అండ్ ఈక్వేషన్ రాసుకొని గ్రాఫ్ రన్ చేయాలి. సో నేను ఈ టూ సమ్స్ చెప్పి ఆపుతున్నాను. ప్లీజ్ మీకు హోంవర్క్ ఏంటంటే మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. యాజ్ మచ్ యాజ్ మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఎన్నిసార్లు ఆన్సర్ ఆ క్వశ్చన్ చదివి ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ ఇచ్చిన స్టేట్మెంట్, క్వశ్చన్ ఉన్న కమిట్మెంట్ అవన్నీ మీకు క్లియర్గా అర్థం చేసుకుంటేనే మీరు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఐ జస్ట్ క్లోజింగ్ ద సెషన్ హియర్. ఈ టూ ప్రాబ్లమ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, థ్యాంక్ యూ.